హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. కానీ ఒక దగ్గర చూస్తే కనుక అప్పుల పాలయ్యారని వాళ్ళు ఉరేసుకొని చనిపోవడం కుటుంబమే చనిపోవడం జరిగింది. ఇప్పుడు అప్పు ఇచ్చి తప్పు చేశాడా లేకుంటే వాళ్ళ అప్పు తీర్చగా చనిపోవడం తప్ప మేడం? అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. అది అలా కాదమ్మా, అది కాదు. ఏంటంటే అప్పు ఇవ్వడం తప్పు కాదు. ఫస్ట్ ఏమో అప్పు తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అంటారు. అంటే నా ప్రాణం కాపాడేమో అన్న లెక్క అనమాట. అప్పుకిను వైద్యుడికి ఏంటి అని అనుకుంటారు అందరూ. అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అంటే వైద్యుడు మన ప్రాణాన్ని నిలబడతాడు. అప్పు ఇచ్చినవాడు కూడా అదే ఫీలింగ్ అనమాట. అలాగా వాళ్ళు అప్పు తీర్చలేమని వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏదో కన్సిడర్ చేస్తారు కదా, నువ్వు ఎన్ని రోజుల్లో ఇస్తావు ఏంటి అని. అలా చేయాలి తప్ప అనవసరంగా ప్రాణాలు తీసుకుని ఏదో ఉరి తీసేసుకుంటే సొల్యూషన్ అది కాదు. అది పిరికితనం అవుతుంది. అలా అసలు ఉరి వేసుకుని అందులో కొంతమంది చనిపోయి వీడు బతుకుంటే దాని టార్చర్ ఇంత అంత కాదు. ఈ అప్పు చెల్లించాలి, వీళ్ళని చంపిన కేసు కూడా అతని మీదే పడుతుంది. నీ ప్రోద్బలం మీదే కదా వాళ్ళందరూ ఉరి వేసుకున్నారు. భార్యా పిల్లలును మినిట్స్ ఆఫ్ ఫ్యాక్షన్లో వాడికి మనసు మారిపోతుంది. నేను చచ్చిపోవద్దు, నేను బతుకుందాం, తీర్చేద్దాం అనుకుంటాడు. ఈ లోపల వీళ్ళ ప్రాణాలు పోతాయి. ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు. చావు వచ్చినప్పుడు ఎవ్వడం ఆగలేం, వెళ్ళిపోతాం. ఉన్నంతసేపు హ్యాపీగా బతకండి. అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. అప్పు ఎగ్గొట్టకూడదు. తీసుకునేటప్పుడు ఎంత ఇష్టంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి. ఓకే. అప్పు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? అప్పు ఇచ్చేటప్పుడు ఏముంది, ప్రామిసరీ నోట్లో లేదా వాళ్ళ బాండ్ పేపర్స్ అని కాదు, వాళ్ళ అసెట్స్ మీద తీసుకుంటారు, లేదా కొంతమంది గోల్డ్ పెట్టి తీసుకుంటారు. కానీ చాలా వరకు ఇప్పట్లో అవి కూడా నడుస్తలేవు, ఇయ్యం పో అంటున్నారు. లాస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి తిరగడమే సరిపోతుంది. పోలీసులు దీని జోలికి రారమ్మా. ప్రామిసరీ నోట్ అది సివిల్కి వెళ్ళిపోతుంది. క్రిమినల్ కేసు అన్నది చెక్ బౌన్స్ ఉంది అంటే ఇదివరకు ఏంటంటే నార్మల్గా నా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు అలా కాదు. అది కూడా ప్రాపర్టీకి అటాచ్ చేస్తారు. అటాచ్మెంట్ ఉంటుంది. వాడు ఎంప్లాయా లేకపోతే వాడికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా నాకు లేవు, ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఏ పీరియడ్లో ట్రాన్స్ఫర్ అయింది ప్రాపర్టీ అది చూస్తాం మేము. ఈ చెక్ ఇచ్చిన తర్వాత అయిందా, బిఫోర్ టైం అయిందా, అప్పు తీసుకున్నాక అయిందా, ఈ టైం మేము క్యాల్కులేట్ చేస్తాం. ఈ అప్పు తీసుకున్న తర్వాత వీడు వాంటెడ్లీ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం దాని మీద కూడా అటాచ్ పెడతాం. క్రిమినల్ అండ్ సివిల్ వేసేస్తాం. ఓకే. వీళ్ళు ఇప్పట్లో బెయిల్ తీసుకొని అవన్నీ తప్పించుకుంటారు కదా మేడం. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఉండవా బెయిల్? అమ్మా, వీళ్ళందరినీ కూర్చోబెట్టి పెట్టడానికి ఎవరి డబ్బది? మందే. గవర్నమెంట్ ఎన్ని రోజులు పెడుతుంది? ఎప్పటికైనా బెయిల్ మీద రావాలి వాడు. బెయిల్ మీద వచ్చేసినంత మాత్రాన్ని కేసు అయిపోయిందని అనుకోకండి. కేసు స్టిల్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యి అతనికి ఇవ్వవలసిన డబ్బు రూపాయికి బారానా ఇస్తానానో, చారానా ఇస్తానానో, ఆటానా ఇస్తానానో ఒప్పందంపై కేసు క్లోజ్ చేసుకుంటే తప్ప కంటిన్యూ అవుతుంది. శిక్షలు మాత్రం పడతాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, బార్డర్ దాటడానికి ఉండదు. తెలిసిన ఇండియా బార్డర్ చాలా రూల్స్ ఉంటాయి. కేసు ఉంది అంటే ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకని వాడే డబ్బులు ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.